లీక్స్ని బేస్ చేసుకుని వెతకడం మొదలుపెట్టారు. సో కానిస్టేబుల్ ప్రమోద్, ఇది నిజామాబాద్లో జరిగింది ఇన్సిడెంట్. సో ఆయన ఒక నేరస్తుడిని అరెస్ట్ చేసే క్రమంలో ఎదురు దాడి చేయగా కత్తితో పొడిచి చంపడం జరిగింది కానిస్టేబుల్. చాలా దారుణమైన సిచ్యువేషన్ ఇది. ఒక కానిస్టేబుల్ అరెస్ట్ చేసి తీసుకొచ్చే క్రమంలో ఆ నిందితుడు తిరగబడి కత్తితో దాడి చేయడం జరిగింది. ఇక్కడ ఘోరం ఏంటంటే కనీసం అక్కడ చూస్తున్న ప్రజలు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదంట పోలీసులకి. అక్కడ జరుగుతున్న క్రమంలో వీళ్ళ దగ్గర ఆయుధాలు లేవు పోలీసుల దగ్గర. సో ఆ క్రమంలో ఖచ్చితంగా స్థానికుల హెల్ప్ కోసం అడిగితే ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదంట. ఇంత ఘోరమైన పరిస్థితి ఇది. పోలీసులకి ఇంత ఘోరమైన పరిస్థితి ఉంటే ప్రజలు సేఫ్గా ఉన్నామని ఎట్లా చెప్పుకోగలం? కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన పోలీస్ ఆఫీసర్లు, భారీగా తరలి వచ్చిన పోలీసులు, స్థానికులు అశ్రు నయ్యాల మధ్య అంతిమయాత్ర. పాత నేరస్తుడి చేతిలో హత్యకు గురైన నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ అంత్యక్రియలను శనివారం అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. పోలీస్ సిబ్బంది, స్థానికులు భారీగా తరలిరాగా అశ్రు నయనాల మధ్య అంతిమయాత్ర చేపట్టారు. ముందుగా కంటేశ్వర్లోని బ్యాంక్ కాలనీలో ఉన్న ప్రమోద్ ఇంటికి ఐజీ చంద్రశేఖర్ రెడ్డి వెళ్ళి ప్రమోద్ మృతదేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం నిర్వహించిన అంతిమ యాత్రలో ఐజీ పాల్గొన్నారు. సిపి సాయి చైతన్య, అడిషనల్ డీసీపీ బస్వరెడ్డి పాడెమోశారు. అంత్యక్రియల్లో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు, నగర సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, పోలీస్ సంక్షేమ సంఘం ప్రతినిధులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి! ఆ కుటుంబానికి ఇక తీరని లోటు అది. ఎంత పోలీస్ వ్యవస్థ అండగా ఉన్నా, గవర్నమెంట్ అండగా ఉన్నా కుటుంబానికి తీరని లోటు అది. సో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను దారుణంగా హత్య చేసి పరారైన నిందితుడు షేక్ రియాజ్ ఎక్కడున్నా వెతికి పట్టుకుంటామని నిజామాబాద్ సిపి పోతరాజ్ సాయి చైతన్య తెలిపారంట. అతడి గురించి సమాచారం తెలిపిన వారికి 50,000 క్యాష్ రివార్డ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. శనివారం సిపి మీడియాతో మాట్లాడుతూ అహ్మద్పురా కాలనీకి చెందిన రియాజ్ దొంగతనం, దోపిడీ, హత్య నేరాలలో నిందితుడని, తాజాగా సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను దారుణంగా హత్య చేసి పరారైనట్లు తెలిపారు. షేక్ రియాజ్ను అరెస్ట్ చేసి తీసుకొస్తున్న సమయంలో ఈ దారుణం జరిగిందన్నారు. రియాజ్ను పట్టుకునేందుకు 8 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లుగా సిపి తెలిపారు. రియాజ్ను పట్టుకోవడానికి ప్రమోద్ ఒక్కడే వెళ్ళాడన్నది నిజం కాదని, ఆయన వెంట ఎస్ఐ కూడా ఉన్నారని గుర్తు చేశారు. తమ సిసిఎస్ టీం మెంబర్ల వద్ద వెపన్స్ ఉన్నాయని, ఆ సమయంలో ప్రమోద్ వద్ద వెపన్ లేదని సిపి తెలిపారు. సిసిఎస్ పోలీసుల వద్ద వెపన్స్ లేవనే నిరాధారమైన ఊహాజనిత వార్తలను స్ప్రెడ్ చేయొద్దని కోరారు. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక డౌట్ వస్తూ ఉంది. ఇప్పుడు అంత కఠినమైన నిందితుడిని పట్టుకోవడానికి వెళ్తున్నప్పుడు కనీసం వెపన్స్ ఉన్నాయా లేదా అతని దగ్గర? ఎందుకంటే ఏదైనా అయితే, ఇట్లాంటి పరిస్థితులు ఏదైనా జరిగితే పోలీసులు ప్రజలను రక్షించాల్సిన పోలీసులే రక్షణలో లేరంటే ప్రజలకి రాంగ్ కన్వే వెళ్తుంది. మరి ఇక్కడ కొంత ఏంటంటే వెపన్స్ లేవు అనేది వాస్తవం కాదంటున్నారు. అలాగే ప్రమోద్ దగ్గర వెపన్ లేదు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి కానిస్టేబుల్ దగ్గర వెపన్ లేదు అని చెప్తా ఉన్నారు. మరి అంత క్రూరమైన నేరస్తుని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు మీ బృందాలు ఉంటాయి. మరి బృందాలు ఏం చేస్తూ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ప్రశ్నే. పోలీస్ టీం మొత్తం వెళ్ళింది, ప్రమోద్ ఒక్కడే కాదు, టీం మొత్తం వెళ్ళింది. టీం అందరి దగ్గర వెపన్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. కానీ ప్రమోద్ దగ్గర వెపన్ లేదు. మరి టీం ఏం చేస్తుంది అక్కడ? ఆ సమయంలో టీం ఏం చేస్తుంది అనేది ఇక్కడ కీలకం.
హెల్ప్ చేయడానికి ఎవరూ రాకపోవడం బాధించింది. పబ్లిక్గా ఓ పోలీస్ కానిస్టేబుల్ కత్తిపోట్లకు గురై రక్తం మడుగులో బాధపడుతుంటే సాయం చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడం చాలా బాధించిందని సిపి అన్నారు. హెల్ప్ చేయాలని స్థానికులకు సాయం అడిగినా ఎవరు స్పందించకుండా ఉండటాన్ని చూస్తే సమాజం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం పోలీసు శాఖ నేరాలను అరికడుతూ నేరస్తులను పట్టుకునే క్రమంలోనే పోలీస్ కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడన్నారు. అలాంటి సమయంలో కూడా ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాకపోవడం బాధాకరం అన్నారు. రక్తపు మడుగులో ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించేందుకు ఆటోను సాయం అడిగినా ఆటో వాళ్ళ కూడా స్పందించకపోవడం దారుణమని వాపోయారంట. ఇక అంతే, ఇక ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో పబ్లిక్ కూడా అట్లానే చేయాలి. పబ్లిక్ ఇక మనకెందుకు ఇందులో, మనకి ఇక్కడ వచ్చేస్తుందేమో అని ఎవరో తిరగబడే తత్వం అనేది ఎవరికి లేదు పబ్లిక్లో కూడా. కానీ నిజంగా ఒక కానిస్టేబుల్ కుటుంబానికి శోకసంద్రం, అలాగే తీరని లోటు అది. రియాజ్పై 50,000 రివార్డు కూడా ప్రకటించారు.